మీరు ఈ మెయిల్ చదివేలోపు నేను ప్రాణాలతో ఉంటానో లేదో నాకే తెలీదు. నన్ను నా కుటుంబాన్ని కాపాడండి సార్. ప్లీజ్ హెల్ప్ మీ. సార్, ఒకే కుటుంబానికి చెందిన నలుగురు కూడా. అంటే ఆ అమ్మాయి ప్రాణాలకు కూడా ప్రమాదం ఏర్పడేలా ఉంది. ఏమో అవ్వచ్చు. బండి తీయండి. పెద్దమ్మా, మీరు బాధపడద్దు, నాన్న వచ్చేస్తారు. ఇప్పుడు దాకా ఆయన ఇంత ఆలస్యంగా రాలేదు. అమ్మా, నువ్వు ముందు లోపలికి రా. గ్రామంలో జనాలు బెదిరించారు కూడా. తనని ఒకవేళ ఏమైనా చేస్తుంటే? అతని గురించి అంత బాధ ఉంటే జనాల భూముల్ని అపహరించొద్దని చెప్పండి. కోట్లు కోట్లు సంపాదించి గుండెల మీద పెట్టుకుని యమలోకానికి తీసుకెళ్తాడా? అసలు నువ్వు ఏమంటున్నావు? ఏం మాట్లాడుతున్నావు? మాటలు తిన్నగా రాని, జాగ్రత్త. సురేష్ అన్న, ఈయన కంట్రోల్ చేయండి. ఈయన మద్యం బాగా తాగి చాలా గొడవ చేస్తున్నారు. ఆ చెత్త నా కొడుకు నన్నే బెదిరిస్తున్నాడు. రండి రండి, నెమ్మది రండి. జాగ్రత్త. థ్యాంక్ యూ. సరే సరే. రక్ష, నాన్నకి నీళ్ళు తీసుకురా. అవునవును, ఆయనకి నీళ్లు తీసుకురండి, మా అందరికి విషం తీసుకురండి. ఈయన వల్ల గ్రామంలో తలెత్తుకుని తిరగలేకపోతున్నాం. మీనా, చాలా తను చెప్పింది నిజమే. మీ గురించి నాకు తెలియదు, కానీ మాకంటూ ఈ గ్రామంలో మర్యాద ఉంది. ఏంటండి, నేను ఇప్పుడేం చెయ్యాలి? నేను ఎంతో ఓర్పుగా ఉన్నాను. భర్త చేసే ప్రతి తప్పులోనూ భార్యకి భాగం ఉంది. ఇప్పుడు మన విషయాల్లో ఏమేం జరుగుతున్నాయో దానికి మీరు కూడా బాధ్యత. ఇది చాలా తప్పనయ్యా. మన ఇద్దరుండి కూడా అతన్ని చూసుకోలేకపోతున్నాం. ఇందులో నువ్వు వాళ్ళని తప్పడితే ఎలా? ముందు ఆయన లోపలికి తీసుకెళ్ళండి. సారాయి కంపు భరించలేకపోతున్నాం. సరే సరే, తీసుకెళ్తాను. పదండి, ముందు మీరు లేవండి. అనే రా. జాగ్రత్త జాగ్రత్త. నన్ను అన్నయ్య, వదలరా. జాగ్రత్త, నెమ్మదిగా రా. అనయ్య, జాగ్రత్త జాగ్రత్త. పెద్దమ్మా, నాన్న బ్యాగ్ ఏదైనా ఇంపార్టెన్స్ పేపర్స్ ఉన్నాయనుకుంటా. రెయినీ సీజన్లో ఐస్ క్రీమ్ తింటే చాలా బాగుంటుంది. అదంతా ఓకే గానీ నీకు ధైర్యం చాలా ఎక్కువే. ఎవరికి తెలియకుండా రాత్రి బయటకు వచ్చావుగా. ఐస్ క్రీమ్ కోసం నేను ఏదైనా చేస్తాను తెలుసా? అయితే నన్ను కూడా వదిలేస్తావా? అదేమీ లేదురా, నువ్వు నా లవర్ బాయ్ కదా. లవ్. ఎక్కడికి వెళ్ళావు? ఇక్కడే ఉన్నాను, బందే అన్న కొట్టు పక్కన. అలాగా, ఎవరితో ఉన్నావు? సొనాలితో ఉన్నాను. అబద్ధం చెప్తే నాది నమ్మేలాగా ఉండాలి. కుందేలా చెప్పు, తాబేల్లా కాదు. ఏమంటున్నావు? సొనాలి వచ్చింది. ఇంకా ఇది క్లెయిమ్ చేసుకో. అదేంటంటే, ఇలా చూడు, నేనేమంటున్నానంటే అశోక్ మావయ్య నిన్నెప్పుడు కాపాడుతూ ఉండలేరు. ఇలా చూడక్క, నువ్వు ఎక్కువ టెన్షన్ పడుకు. లైఫ్లో ఎలా ఉండాలో నీకు తెలుసా? ఎలాగా? ఫ్రీ బర్డ్లా ఉండాలి.
ఫ్రీ బర్డా? నీకు తెలుసా? నీకు తెలుసా? ఆ? ఏయ్ ఆగు. నాన్నా నాన్నా, ఎందుకు మీరు అలవాటు మానుకోవట్లేదు? ప్రతిరోజు మందు తాగుతున్నారు. ఏ రోజు మీరు అలవాటు మానట్లేదు నాన్నా. నాకు అర్థమవుతుంది, కానీ అది 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 ఆ మందు కొట్టకపోతే నాకు నిద్ర రావట్లేదు. నేను త్వరగా వస్తాను. ఆగుమా, ఆగు. నాన్నా, నా కోసం మీరు మందు తాగకుండా ఉండలేరా? దయచేసి ఆ మందు తాగడం ఆపేయండి. సరే, వదిలేస్తాను. ఈ నిమిషం నుంచి ఈ నీ కోసం. ఎప్పుడు ఇంత ఆలస్యం కాదే. మళ్ళీ ఎక్కడికి వెళ్ళుంటారు? ఇప్పుడు ఎక్కడికని వెళ్ళి ఎతకాలి? అతయ్య ఆ, అతయ్య నాకు ఆకలి వేస్తోంది, తినడానికి ఏమైనా ఇవ్వచ్చుగా? ఇదిగో ఇప్పుడు చేస్తాను. కాస్త ఓర్చుకున్నానా? అంతలో నువ్వు రమేష్ మావని వెతికి తీసుకొస్తావా? తను ఎక్కడికి వెళ్ళాడో తెలియడం లేదు. ఎప్పుడు ఇంత ఆలస్యం కాదు. ఏంటి ఈ రాత్రి పూట? అవును, తను ఎక్కడుంటారని నీకు తెలుసు కదా. నాకు తెలుసు, నేను తీసుకొస్తాను. అరే మీకేమైనా పిచ్చా చెప్పండి. ఆ చిన్న పిల్లాడిని ఇలా రాత్రి వేళ ఎవరైనా బయటకు పంపుతారా? మీనా, నేను చాలా భయపడ్డాను. భయపడితే మీరే వెళ్ళి వెతకొచ్చు కదా. మీనా, సూరజ్కి గ్రామం మొత్తం తెలుసు, అందుకే వాడిని పంపించాను. అందుకే నువ్వు అనవసరంగా గొడవ పడకు. ఎవరు? నేను గొడవ పడుతున్నానా? మీకు మీ కూతురు మీద ప్రేమ లేకపోవచ్చు, కానీ నా కొడుకు అంటే నాకు చాలా ప్రేమ. అమ్మా చిన్నమ్మ, మీరిద్దరు ఎందుకు ఇలా గొడవ పడుతున్నారు? వాళ్ళిద్దరు వెతకడానికి నేను వెళ్తాను. మీరిద్దరు గొడవ పడద్దు. ఏదో కారణం చెప్పి పంచాయతీ మొదలెడతారు. సూరజ్, 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 చిన్నమ్మ, చిన్నన్న. నా కొడుకు సూరజ్, నన్ను వదిలేసి ఎందుకు వెళ్ళిపోయావు నాన్న? సార్, వీటన్నిటికీ కారణం ఈవిడే. తను ఏడుస్తూ డ్రామా చేస్తోంది. లేదు, నేను అలా చేయలేదు. ఇప్పుడు నీకు సంతోషమా? రాత్రిపూట నువ్వేగా నా కొడుకును బయటకు పంపావు. ఈవిడ వల్లే నా కొడుకు చనిపోయాడు. ఈవిడ వల్లే. అవును సార్, చూడండి, నా కొడుకు మెడని చూడండి, నీలం రంగులో ఉంది. వాడికి విషం ఇచ్చి చంపారు సార్. నా కొడుకుని ఎవరో హత్య చేశారు సార్, హత్య చేశారు. అది కాదు, మీ అబ్బాయిని ఎవరన్నా హత్య చేశారని అనిపిస్తే బాడీని పోస్ట్ మార్టానికి పంపిస్తాను. లేదు, వెళ్ళలేదు. నా బిడ్డ ఒంటి మీద కత్తి పడనివ్వను. నేను వీడిని ఇలాగే పంపాలనుకుంటున్నాను. వీడి మీద కత్తి మీనా. పడకూడదు. వద్దు. మీనా. వదినా, ఖచ్చితంగా పోస్ట్మార్టం చేసి తీరాలి. కుదరదు, కుదరదు. నేను ఒప్పుకోను. నా బిడ్డ విషయంలో ఇలా చేయడానికి ఒప్పుకోను. నేను ఇలా చూడు. ఒప్పుకోను. థూ, చూసావా? నువ్వు నాకు చేసిన పాపాన్ని దేవుడు నీకు మళ్ళీ తిరిగి ఇచ్చాడు. నువ్వు అసలు బాగుపడవురా, నాశనం అయిపోతావు, నాశనం అయిపోతావు. రేపు నువ్వు చేస్తావు, వాడు చేస్తారు, అందరూ చచ్చిపోతారు. పోవేంటే కోతలకి తీసుకుపోయి ఇద్దరిని చంపేస్తాను. జాగ్రత్త, తీసుకెళ్ళి నువ్వు చచ్చిపోతావురా. కోతలకి. రండ్రా. వదినా,
ఏమైంది? తనని చూసావా? అన్ని చోట్ల వెతికి చూశాను, బార్లు కూడా వెతికాను, రెగ్యులర్గా వెళ్ళే బార్ చూశాను. మావయ్య, మీరెందుకు నాన్నని బార్లో వెతుకుతున్నారు? మీకు తెలుసు కదా ఆయన మందు తాగడం మానేశారని. ఆయన ముందు కూడా అసలు ముట్టుకోవట్లేదు, పేని ప్రమాణం చేశారు. అవన్నీ సరే, కానీ ఆయన ఎవరికి తెలియకుండా రోజు తాగుతారు. ఆయనతో మీకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయా? అవునరా? యా, ఇప్పుడు నువ్వేం చేస్తావు? అనే నేను ఒక్క నిమిషం, ఎందుకు మీరు ఇలా గొడవ పడుతున్నారు? మనం పోలీసులో కంప్లైంట్ ఇవ్వాలని మీకు తెలీదా? దానికి అలాంటి అవసరం లేదు. మత్తులో ఎక్కడైనా పడిపోయి ఉంటారు. మత్తు దిగిందంటే వచ్చేస్తారులే. వదినా, మనం వెయిట్ చేసిన చాలు, పదండి మనం పోలీస్ స్టేషన్కి వెళ్దాం. ఇంట్లో ఒక వ్యక్తి కనిపించకుండా పోయారు. ఇంట్లో ఎవరు ఏమీ పట్టించుకోవట్లేదు, అందరూ హాయిగా వాళ్ళ పని చూసుకుంటున్నారు. పదండి పదండి. ఈ గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు రమేష్ గారు చాలా బాగా ఎక్కువగా తాగుతారని. ఆయనే వచ్చేస్తారులేండి. సార్, ఆయన తాగుడు ఎప్పుడో మానేశారు సార్. అవును సార్. అలాగే, నేను కంప్లైంట్ రాసుకుంటాను. రమేష్ గారి ఫోటో, ఫోన్ నెంబర్ కూడా ఇవ్వండి. ఇలా చూడండి అశోక్ గారు, మా ప్రయత్నం మేము చేస్తూనే ఉన్నాం రమేష్ గారిని కనిపెడటానికి. ప్రతి పోలీస్ స్టేషను, ప్రతి హాస్పిటల్ అన్నీ వెతికాం, కానీ రమేష్ గారి గురించి ఏ ఇన్ఫర్మేషన్ లేదు. వేరే అమ్మాయి మన ఇంటికి పెళ్లి చేసుకుని వస్తే మనకి పెద్ద సమస్య వచ్చి పడుతుంది. అయితే మీరేం నిర్ణయించుకున్నారు? అనే ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి? నేను వదిని ఎలా పెళ్లి చేసుకోగలను? అనే నాకు తెలుసు కదా, నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఒకవేళ తను బయట వాళ్ళని పెళ్లి చేసుకుంటే అప్పుడు తనకు రావాల్సిన భాగం వేరే ఎవరికో వెళ్ళిపోతుంది. తను ఒకవేళ నిన్ను పెళ్లి చేసుకుంటే ఆ డబ్బు మొత్తం మన ఇంట్లోనే ఉండిపోతుంది. అంటే నేను డబ్బు కోసం వదిన పెళ్లి చేసుకోవాలా? నా వల్ల కుదరదు. ఇలా చూడు, నీకోసం చెప్పలేదు, కానీ వదిన భవిష్యత్ కోసం తన్ని పెళ్లి చేసుకోవచ్చు కదా. పుణ్యం చేసే అవకాశం అందరికీ ఎప్పుడూ దొరకదు. అది నీకు దొరికింది. బాగా ఆలోచించుకో. నువ్వు వదిన ఫ్యూచర్ గురించి బాధపడుతున్నావా? మరి నా జీవితం? ఒక్కసారి నా పరిస్థితి అర్థం చేసుకో. ఇలా చేయడం వల్ల నాకు సంతోషంగా లేదు. మీ ముగ్గురు గురించి అందరూ అలాగే చెప్పారు. మీ అన్నదమ్ములకు ప్రేమ అనేది అసలే లేదు, అందరూ స్వార్థపరులే. మందా, అది పెళ్లి చేసుకోరా, ఇక నేను చూస్తాను నువ్వెలా సంతోషంగా ఉంటావో చూస్తాను. ఇలా చూడు, నేను చెప్పేది ఒకసారి విను. మందా,
అశోక్ వదులు. అశోక్ వదులు. నా దగ్గరే అబద్ధం చెప్తోంది. చాలా ఆపు. ఏం చేస్తున్నావు నువ్వు? అన్న పైన చేసుకుంటావా? కూడా మనసాక్షి లేకుండా చిన్నపిల్లని కొడుతున్నావు. పెద్ద మగాడ్లా మాట్లాడుతున్నావు. నన్ను చంపేస్తాను. ఈ అమ్మాయి రేపు ఇంటి నుంచి వెళ్ళి మన పరువు తీస్తుంది. ఏం చేస్తావు? నేను తన తండ్రిని. ఏం చేయాలో అది చేస్తాను. అలాగా? నువ్వు తండ్రివా? తండ్రికి అర్థమేంటో తెలుసా నీకు? తనేం చేసిందో తెలుసా? స్వయంగా నా కళ్ళతో చూశాను. ఆ అస్మిత కొడుకుతో తిరుగుతోంది తను. అన్నిటికీ కారణం నువ్వు చూపించే గారాబమే. నిన్ను కొట్టాలి ఫస్ట్. ఓకే సరే, చెరగొట్టింది నేనే కదా, అయితే నన్ను కొట్టు. అరే, ఒక చిన్న పిల్లని పట్టుకుని ఎందుకు అలా కొడుతున్నావు? చూడు అశోక్, అశ్వితని ఇల్లు వెతుక్కుంటూ శాపం పెడుతోంది. తిడుతూనే కానీ అలా శపించడానికి మనమే కదా కారణం. మా నాన్న వాళ్ళ నాన్నతో మోసం చేసే కదా రాయించుకున్నారు. అందుకనే వాళ్ళ నాన్న ఆత్మహత్య చేసుకున్నారు. ఏయ్, ఏం మాట్లాడుతున్నావే? ముందు నువ్వు వెళ్ళు. దగ్గరికి రాకు. ఇలా చూడు, నా కూతురు ఇంకోసారి వాడితో చూశాననుకో, అక్కడే నిన్ను పాతేస్తాను. మామ్రే బిల్డర్స్ 3 కోట్లకి 5 ఎకరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే ఆ చోట 11,100 స్క్వేర్ ఫీట్ల ఫ్లాట్ ఇస్తానంటున్నారు. ఫ్లాట్ కావాలంటే ఉంచుకో. 5 కోట్లు సరి సమానంగా తీసుకుందాం. ఒకటి నీకు, ఇంకోటి నాకు. 2 భాగాలు కాదు, ప్రాపర్టీ డబ్బులు 3 భాగాలు చేయాలి. 3 ఎందుకు? ఇప్పుడు నువ్వు అశోక్ ఒకటే కదా. ముందు నేను రాకేష్ పెళ్ళాం. అందువల్ల ఆయన ప్రాపర్టీలోనూ డబ్బుల్లోనూ నాకు అధికారం ఉంది. ఈ పెళ్లికి ప్రాపర్టీకి మధ్య ఎటువంటి సంబంధం లేదు. చాలా చాతుర్యంగా ఉన్నారు వదిన. 2 భాగాలే ఉంటాయి. లేదు, 3 భాగాలుగా చేయాల్సింది. అది నేను చూస్తాను. ఎలా 3గా విభజిస్తారో చూస్తాను. తను ఫోన్ తీసిందా? ఫోన్ తీయలేదు. అసలు ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? నేను చాలాసేపటి నుంచి ట్రై చేస్తున్నాను, కానీ తను అసలు ఫోన్ ఎత్తట్లేదు. మన పొలంలో పండే బియ్యానికి మంచి మార్కెట్ ఉంది. కానీ ఈసారి కోత సరిగ్గా ఉండాలి. మనం రైతులమే కదా. సుమతి, మన పోలీస్ స్టేషన్కి వెళ్దాం పద. పోలీసు వాళ్ళే తనని కనిపెడతారు. దానికి అవసరం లేదు. దాని జయంతితో పారిపోయి ఉంటుంది. అది నీకు తెలీదా? నువ్వు తన తండ్రివే కదా. అనవసరంగా మాట్లాడకనయ్య. మన ఇంట్లో ఒక అమ్మాయి కనిపించట్లేదు. ముందు మనం తన వెతకాలి. మాతో పాటు పోలీస్ స్టేషన్కి పద. వెళ్ళి ఉపయోగం లేదు. మనకే అవమానం, అది తప్ప ఏమీ లేదు. గ్రామ ప్రజలు మన గురించి కథలు మాట్లాడుకుంటారు. ఒకవేళ తను తిరిగి వచ్చినా కూడా తన పెళ్ళెవరు చేసుకుంటారు? తన విషయంలో మీరేం చేయలేదు కదా. మీరేం మాట్లాడుతున్నారు? అవును, చేశానురా. వెళ్ళి పోలీసులకు చెప్పు. వెళ్ళు, వెళ్ళి చెప్పు. ఈ మెయిల్ నీకు ముందే పంపించాల్సింది. అలా చేసుంటే నా కుటుంబాన్ని కాపాడుకునేదాన్ని. గత 5 సంవత్సరాల్లో 3 కనిపించకుండా పోయారు. ఒకళ్ళు చనిపోయారు. నాకేమనిపిస్తుందంటే అది హత్య అని. నేను చాలాసార్లు లోకల్ పోలీస్ని కాంటాక్ట్ అయ్యాను, కానీ ఏ ప్రయోజనం లేదు. ఒక్కొక్క సంవత్సరం మా కుటుంబంలో ఎవరు కనిపించట్లేదు, లేకపోతే చనిపోతున్నారు. నాకు చాలా భయంగా ఉంది. నా మెయిల్ మీరు చదువుతారని అనుకుంటున్నాను. నేను ప్రాణాలతో ఉంటానని తెలీదు. నన్ను ఎలాగైనా కాపాడండి. ప్లీజ్ హెల్ప్ మీ. సార్, ఐఎమ్ పిఎస్ఏ మాండక్ ఫ్రమ్ గడోరి పొలి. సరే, ఈ అమ్మాయి నిజమే చెప్పింది సార్. తన ప్రాణాలకి ప్రమాదం ఉందని మనం లేటుగా వచ్చాం సార్.
సరే, ఈ అమ్మాయి మనల్ని సహాయం అడిగింది, మన పైన నమ్మకం పెట్టుకుంది. అన్నీ కరెక్ట్గానే జరుగుతాయి. స్నేహకు తప్పకుండా న్యాయం దొరుకుతుంది. బాడీ చెక్ చేయి. అలాగే సార్. సార్, శాండిల్ పైన డ్రెస్ పైన బ్లడ్ స్టెయిన్స్ ఉన్నాయి. రేప్ అయ్యే అవకాశం ఉంది. తన నాలుక బయటికి రాలేదు సార్. ఒకళ్ళు సూసైడ్ అయి ఉంటే నాలుక బయటకు వచ్చి ఉండేది. అంటే అర్థం ముందు ఎవరో చంపేసి తర్వాత వేలాడదీసుంటారు. సార్, గ్రౌండ్ నుంచి 6 అడుగుల ఎత్తుంది సార్. సార్ అదేంటంటే నాకు ఇప్పుడు కూడా ఇది సూసైడే అనిపిస్తుంది. లేదు, మర్డర్. సార్ అది కాదు, మీరు ఎలాగ ఇలా కన్ఫర్మ్గా చెప్తున్నారు? ఎందుకంటే ఇది సూసైడ్ కేసు అయితే తను చెట్టు ఎక్కాలి. చెట్టు ఎక్కినట్లయితే ఆ కొమ్మలు విరిగి పడతాయి, లేదా కొమ్మలపై స్క్రాచ్ పడుతుంది. కొమ్మ విరిగిపోయి ఉండేది, కనీసం బెండ్ అయి ఉండేది. అంటే ఉదయాన్నే తీసుకొచ్చి తనని పైన వేలాడదీశారు. కరెక్ట్. అందుకే మర్డర్ అంటున్నాం. మండోక సార్. అరే అవును సార్, నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించలేదు. మనం పోలీసులం. పబ్లిక్ అంటే మనం ఒక అడుగు ముందుకు వేసి ఆలోచించాలి. పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చిందంటే అంతా క్లియర్ అవుతుంది. బాడీని పోస్ట్మార్టంకి పంపించండి. నాకు త్వరగా పిఎం రిపోర్ట్ కావాలి. ఎస్ సార్. సార్, స్నేహ మాకు ఒక మెయిల్ పంపించింది. అందులో తనకి సహాయం చేయమని మమ్మల్ని కోరింది. సార్ మీరు ఏమంటున్నారు? ఎందుకంటే తనకు తెలుసు తనకి ప్రమాదం ఉందని. ఏంటి? ఒకే కుటుంబానికి చెందిన 4గురిని ఒక మనిషి అటాక్ చేశాడు. ఒక పిల్లాడు పాము కరిచి చనిపోయాడు. మిగతా 3 రాత్రికి రాత్రి కనబడకుండా పోయారు. ఇందులో ఉన్న మిస్టరీ ఏంటి? మా కుటుంబానికి శని పట్టింది కాబోలు. మరి రితీష్ విషయంలో ఏం జరిగింది? తను 2 నెలల ముందే కనిపించలేదు కదా? మ్యామ్, అది రితేష్ క్రికెటర్ అవ్వాలనుకున్నాడు, కానీ ఈయనేమన్నారంటే క్రికెట్లో ఫ్యూచర్ లేదు అని. నానా టెండూల్కర్ మాత్రం కాదు, ధోని, విరాట్, హార్దిక్ పాండ్యా వాళ్ళు కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళే. వాళ్ళ కళ నిజమైతే నా కళ ఎందుకు నిజం కాదు నాన్న? అదేరా, డబ్బుతో అన్నిటినీ కొనేయలేం. దానికి అదృష్టం కూడా కావాలి. అర్థమైందా? ఏతోగా నాన్న ఒక నిమిషం. రేపు లకోలాలో సెలక్షన్ క్యాంప్ ఉంది నాన్న. నన్ను అక్కడికి వెళ్ళనివ్వండి నాన్న ప్లీజ్. చెప్పాను కదా, కుదరదంటే కుదరదు. అర్థమైందా? రితేష్ ఏం మెసేజ్ పెట్టాడో చూడండి, చదివి చూడండి. ఏం పంపించాడు? నేను ఇల్లు వదిలి పెడుతున్నాను. నా కెరియర్ క్రికెట్ అనే నిర్ణయించుకున్నాను. కానీ నాకు తెలుసు నాన్న దానికి ఎప్పుడు ఒప్పుకోరని తెలుసు. నేను క్రికెట్లో ఒక లెవెల్కి వచ్చాకే ఈ ఇంటికి మళ్ళీ తిరిగి వస్తాను. మీకెవరైనా శత్రువులు ఉన్నారా? ఎందుకంటే ఇంత పెద్ద ప్రాపర్టీ, డబ్బు, నగలు, ఖచ్చితంగా శత్రువులు ఉండొచ్చు. ఇంట్లో లేక బయట. సార్, రమేష్ ఇంకా సురేష్ అన్నయ్య బయట నుంచి శత్రువుల్ని వాళ్లే సృష్టించుకున్నారని చెప్తాను. అశోక్, ఏం మాట్లాడుతున్నావు? ఇందులో మన కుటుంబ పరువు గాల్లో కలిసిపోతుంది. దానికి ఇప్పుడు కుటుంబం లేదు కదన్నయ్య. రమేష్ అన్నయ్య ఇంకా సురేష్ అన్నయ్య చాలామంది పల్లెటూరులో ఉన్న భూముల్ని తక్కువ ధర ఇచ్చి కొనేశారు. రమేష్ అన్నయ్య ఆయన పవర్ని యూజ్ చేస్తారు. ఇక ఈయనైతే ఈయన బుర్ర వాడతారు. కానీ పల్లెటూరులో చాలామంది వాళ్ళకి మేమంటే బాగా కోపం. చాలామంది మాతోటి స్వయంగా ఇల్లుని తగలబెడతానని చెప్పారు. ఒకవేళ నువ్వు వదిలి మీద గనక చేయి వేసావనుకో, నీ ఇల్లును మొత్తం నిప్పుతో కాల్చిపడేస్తాను. అస్మిత అనే పేరుతో ఒక ఆవిడ ఉంది సార్. మంత్రతంత్రాలు అన్నీ చేస్తూ ఉంటుంది. మా కుటుంబంలో జరిగే ఈ సమస్యలు చూసి తను ఖచ్చితంగా సంతోషపడి ఉంటుంది. అవును సార్, వాళ్ళ అమ్మాయి తన కొడుకుతోనే పారిపోయింది. మీనా, నా కూతురు కనిపించలేదు. తను ప్రాణాలతో ఉందా లేదా అని ఇంకా తెలీదు.
ఈ రక్షకి స్నేహకి మధ్యలో ఈ సంబంధం ఎలా ఉంటుంది? వాళ్ళిద్దరూ చాలా ప్రేమగా ఉండేవాళ్ళు ఎప్పుడు. సార్, దీని వెనక ఎవరున్నారో స్నేహకి తెలిసిపోయింది. అందుకే తనని చంపేశారు. తన హత్య జరగడం, తన మెయిల్ రావడం, ఈ కోయిన్సిడెన్స్ ఒకటే చెప్తున్నాయి సార్. 12 ఏళ్ల అబ్బాయి, 16-17 ఏళ్ల అమ్మాయి, వాళ్లకు ఎవరు శత్రువులు ఉంటారు? సార్ ఆ అష్మిత సార్, ఆవిడ చంపడానికి చాలా మోటివేట్ ఉంది కదా. ఓ పని చెయ్యి, అస్మిత డీటెయిల్స్ కలెక్ట్ చెయ్యి. ఇక ఖాన్, ధనుల్ ఏరియాలో ఎన్ని పోలీస్ స్టేషన్స్ ఉన్నాయో అక్కడ విచారించు. ఏదైనా డెడ్ బాడీ దొరికిందేమో కనుక. ఇక నువ్వు స్నేహ సిడిఆర్ చెక్ చెయ్యి. అప్పుడు తెలుస్తుంది కదా సీన్ ఏంటి అనేది. ఏమని చెప్పమంటారు సార్? తక్కువ ధరకి మా నుంచి భూమి కొనుక్కున్నాడు. అరే సార్, రమేష్ గ్రామంలో రౌడీసం చేస్తున్నాడు సార్. అందరి మీద నోరు వేసుకుని పడిపోతున్నాడు. ప్రజల మాటల్ని కొట్టిపడేస్తున్నాడు. ఈ అష్మిత ఎవరు? సార్, అష్మిత భర్త స్థలాన్ని రమేష్ గారు కబ్జా చేసి లాగేసుకున్నాడు. పాపం భర్త భయంతో చనిపోయాడు. అంతే సార్, అప్పటి నుంచి పిచ్చి పెట్టినట్టు పాపంతో తిరుగుతూనే ఉంది. చేస్తారు, అందరూ చచ్చిపోతారు. ఒకడు చచ్చిపోయాడు, ఇప్పుడు రెండో వాడు కూడా చస్తాడు. నువ్వు మళ్ళీ వస్తావు, ఖచ్చితంగా రావాలి. చూసారా సార్, రోజంతా ఇలాగే ఉంటుందమ్మా. తనేమంటుందంటే ఇలా చేయడం వల్ల నాన్నగారు తిరిగి వస్తారు, శత్రువులు చనిపోతారని చెప్తుంది. సార్ ఇదిగోండి 4 ఫైల్స్. రమేష్, రక్ష, సూరజ్, తర్వాత నితేష్. ఈ రమేష్, రక్ష, రితేష్ వీళ్ళ ఫోటోలు పోలీస్ స్టేషన్స్ కి పంపించారా? ఎస్ సార్. అక్కడి నుంచి ఏమైనా రిప్లై లేదా హాస్పిటల్ నుంచి ఎంక్వైరీ? నో సార్. సార్, రమేష్ గురించి తన గ్రామంలో అంతా విచారించాము. తను దారుణమైన వ్యక్తి అని అందరూ చెప్తున్నారు. సార్, ఆ అశ్విత చేతబళ్ళు అవి చేస్తుంది సార్. అది చాలా డేంజర్ అయిన పని సార్. చూడటానికెళ్ళి నేనే భయపడిపోయాను. సార్, ఒకవేళ అష్మిత చంపేసి ఉంటుందా? లేదు సార్, తన మెంటల్ బ్యాలెన్స్ ని కోల్పోయారు. ఆవిడ ఒక వ్యక్తిని హత్య చేయలేరు సార్. చేతబడి చేసేటప్పుడు భయం లేదు కదా, అంటే ఆవిడ ఖచ్చితంగా ధైర్యవంతురాలే. సరే, అస్మిత మాత్రమే కాదు, తన కొడుకున్నాడు, అతను కూడా చంపొచ్చు కదా. అతనికి ఆ రక్షతో అఫైర్ జరుగుతోంది. ఒకవేళ ఆ ప్రేమ నాటకం ఆ కుటుంబం మీద పగ తీర్చుకోవడానికి కూడా కావచ్చు కదా. సార్, నాటకం కాదు సార్, నేను తనని గాఢంగా ప్రేమించాను సార్. నిజం చెప్పు, మీ నాన్న చనిపోయారని పగ తీర్చుకున్నావు కదా, ఆమెని చంపేసి? సార్, కక్ష సాధిస్తే మళ్ళీ సాధించాలనిపిస్తుంది సార్. దానికంటూ ఒక ముగింపు అంటూ ఉండదు. ఎప్పుడైతే రక్ష కనిపించలేదో అప్పుడు తనని చూశాను. ఇంకా అక్కడే తనని వదిలేసి ఇంటికి తిరిగి వచ్చేసాను. కానీ ఆ తర్వాత రోజు అక్కడికి మాండోకర్ సార్ తిరిగి వచ్చారు. నన్ను పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్లారు. ఏంట్రా? నన్ను ఏమంటావు? వదలండి, నిజం చెప్పు. వదలండి, నన్ను నిజం ఏ చెప్పు. తప్పు చేయలేదు. నీతోనే కదరా పారిపోయి వచ్చింది. తనని ఎక్కడ పెట్టా చెప్పు. నాకేం తెలియదు సార్, నిజం చెప్తున్నాను సార్. నన్ను దెబ్బలతో హింస పెట్టారు సార్. వీడు నిజం చెప్పాలి. కానీ ఆ తర్వాత నా తరఫున ఏ ఎవిడెన్స్ దొరకపోవడం వల్ల వేరే దారులకి నన్ను పంపించేశారు. అయితే నువ్వేమీ చేయలేదా? లేదు సార్. అయితే ఎవరు చేశారో ఇది నాకు తెలియదు సార్. కానీ ఒక విషయం, వారి కుటుంబంలో చాలా సమస్యలు జరుగుతున్నాయి ప్రాపర్టీకి సంబంధించి. సరే, ఈ తమ్ముడు అన్నయ్య భార్యని పెళ్లి చేసుకున్నాడు. ఆ అన్నయ్య షావుకార్, అందరు భూములు లాక్కునేవాడు, పైగా తాగుబోతు. ఇక మధ్యలో వాడు చాలా కోపిష్టి, అందరూ భూములు సొంతం చేసుకోవాలనుకుంటాడు. ఏం ఫ్యామిలీ సార్ అది. అవును, విచిత్రమైన ఫ్యామిలీనే. కానీ ఒక్కొక్కరి దగ్గర స్నేహాన్ని చంపడానికి ఒక మోటివ్ ఉంది. కానీ సార్, తన పిల్లల్నే ఎందుకని చంపుతాడు? అరే సంగ్రామ్, డబ్బు కోసం మంచివాడు కూడా చెడ్డవాడుగా మారతాడు. ఆ వ్యత్యాసం ఏమీ చూడదు, పెద్ద చిన్న అని చూడదు. సార్, ఇది స్నేహ సిడిఆర్ రిపోర్ట్. తిన లాస్ట్ లొకేషన్ గానూరి బస్ స్టాండ్. బస్ స్టాండ్? బస్ స్టాండ్లో తనేం చేస్తోంది? తన మొబైల్లో ఏమైనా తెలిసిందా? బాయ్ ఫ్రెండ్ లేదా ఏవైనా డీటెయిల్స్? లేదు సార్, ఏ ఇన్ఫర్మేషన్ క్లియర్గా లేదు. ఈ గైక్వాడ్ కుటుంబం మన దగ్గర నుంచి ఏదో దాస్తోంది. సార్, మనం వాళ్ళతో వేరువేరుగా మాట్లాడదాం, అప్పుడు నిజమేంటో తెలుస్తుంది. సుమతి చాలా చాతుర్యమైన వ్యక్తి సార్. రమేష్ అన్నయ్య ఉన్నప్పుడే మా తమ్ముణ్ణి పడగొట్టాలనుకుంది. అవును సార్, అది నా కళ్ళారా చూశాను. ఆవిడ తన అవసరం కోసం ఏదైనా చేస్తుంది. మాకేమనిపించిందంటే అన్న లేకపోవడం వల్లే తను అలా చేసిందనుకున్నాం. తను బయటికి ఎక్కడికైనా వెళ్ళి అలా చేసిందంటే ఆ తర్వాత మా పరువు పోతుంది సార్. అందువల్లే మేము వాళ్ళిద్దరికి పెళ్లి చేశాం సార్. సార్, అది అలాగే అనిపించింది. ఇదంతా తన ప్లానే. ప్రాపర్టీకి ఆశపడి అలా చేసింది. సురేష్, నీనా అనుకున్నట్టు వ్యక్తులు కారు.
నేనే మంత్రతంత్రాలు చేస్తుంది. నేను కనిపెట్టి చేపట్టుకున్న తర్వాత మన కుటుంబ సంతోషం కోసమే అలా చేస్తున్నాననింది. నాకేమనిపించిందంటే అశ్మితానే అలా చేస్తోంది అని. రమేష్ ఎప్పుడూ తాగుతూ మత్తులోనే ఉంటాడు. అందువల్ల నాకు ఒక ఆశ కలిగింది. నేను ఈ అశోక్ని చాలా ఇష్టపడ్డాను. సార్ నేను ముందు మందాన్ని ప్రేమిస్తూ ఉండేవాడిని. మా అన్నయ్య నన్ను ఫోర్స్ చేశారు, అందుకే నేను సుమతిని పెళ్లి చేసుకున్నాను. నా కూతురికి జయంత్కున్న లవ్ సురేష్కి తెలిసింది. తను చాలా కోపడ్డాడు. మా ఇద్దరు అన్నయ్యలు డబ్బుల కోసం ఎవరైనా చంపేస్తారు, ఎవరినైనా సరే. అందరూ కూడా ఒకరి మీద ఒకరు చాడీలు చెప్తున్నారు. అరచేతిలో నిప్పును దాచలేనట్టే ఎప్పటికైనా నిజం బయటకొస్తుంది. సార్, నేను 20 పోలీస్ స్టేషన్లో అన్క్లెయిమ్డ్ బాడీ కోసం రీసెర్చ్ చేశాను. లాస్ట్ 5 ఏళ్ల రికార్డ్స్ కూడా తీయమని చెప్పాను. అందులో బెలాపూర్ స్టేషన్లో 3 నెలల క్రితం అక్కడే పక్కన నదిలో బాడీ దొరికిందంట. అన్నోన్ బాడీ. డిస్క్రిప్షన్ మ్యాచ్ చేసి చూస్తే రితేష్కి అది మ్యాచ్ అవుతుంది. సార్, మాకు ఆ బాడీ దొరకగానే ఫేస్ని అసలు ఐడెంటిఫై చేయలేకపోయాము. ఎవిడెన్స్ గురించి వెతికితే డ్రెస్ మాత్రం మాకు దొరికింది. ఈ డ్రెస్సే సార్ ఇది. పిఎం రిపోర్ట్లో ఏముంది? సార్, బాడీలో ఎక్కేనట్టు ఒక మెడిసిన్ ఉంది, కానీ చంపిందైతే గొంతు పిసిగా చంపారు. ఎక్కువ నైట్. రితేష్, రితేష్. సార్ బాడీ ఈ నదిలోనే దొరికింది. ఈ నది నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? సార్ ఈ నది సెరడాన్ ఇంకా గనరీని దాటి వస్తుంది సార్. సార్, నదీ ప్రవాహం చాలా తక్కువగా ఉంది. అది రమేష్ బాడీ. తను మాయమైన 3 నెలల తర్వాత డ్యాంలో నీళ్లు రిలీజ్ చేశారంటే ఆ తర్వాత నీళ్ల ఫ్లో చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ బాడీ నది నీళ్లపై తేలుతూ ఇక్కడికి వచ్చి ఉండొచ్చు. అవును సార్, ధనోరి లేక్ పక్కన ఒక డ్యామ్ ఉంది సార్. ఎవ్రీ మండే 2 గంటలకి ఆ డ్యామ్ని ఓపెన్ చేస్తారు. డ్యాంలో రిలీజ్ అయిన నీళ్లతో పాటు బాడీ తేలుతూ వచ్చింది. అక్కడున్న రాళ్లలో చిక్కుకుని బాడీ డ్యామేజ్ అయి ఉండొచ్చు. సంగ్రం, నువ్వు డ్యామ్ గురించి ఎంక్వైరీ చేయి. రైట్ సార్. సార్, మనం గెస్ట్ చేసిన కరెక్టే. రమేష్ ఇంకా రక్ష వాళ్ళిద్దరూ సండే కనిపించకుండా ఉన్నారు, కానీ డ్యామ్ వాటర్ మండే ఓపెన్ చేశారు. అంటే బాడీని డ్యామ్ నీళ్లలో విసిరేసి ఉంటారు. ఎస్ సార్. హర్ష ఈ కిల్లర్ గ్రామానికి చెందినవాడై ఉండాలి. వాడికి బాగా తెలిసి ఉంటుంది అంటే డ్యాంలో నీళ్లు ఎప్పుడు ఏ టైంకి వదులుతారని. సార్, మనకి రితేష్ బాడీ దొరికిందిగా. రమేష్ అండ్ రక్ష బాడీ డ్యామ్ నుంచి పక్కన ఊర్లో ఏదైనా ఉండే అవకాశం ఉంది కదా, చెప్పండి సార్. సార్, బాడీ దొరికింది. అది రమేష్ బాడీ. తను మాయమైన 3 నెలల తర్వాత అక్కోడ్ గ్రామంలో దొరికింది. ఇక రక్ష ఇక్కడ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాకాపూర్లో తన శవం దొరికింది. మేము ఐఓసీతో కూడా మాట్లాడాం సార్. వాళ్ళు ఏమంటున్నారంటే ఆ కేసుకు సంబంధించిన బాడీ, ఫోటో, డీటెయిల్స్ అన్నీ గాన్వీర్ స్టేషన్కి పంపించారంట. ఆ మాండవ్కర్ మనతో అబద్ధాలు చెప్తున్నాడు సార్. నేను అప్పుడే అనుకున్నాను. నువ్వు పని చేశాను సార్. పోలీస్ స్టేషన్కి వచ్చిన మెయిల్, డేట్ అండ్ టైం 2 అడిగి తీసుకో. ఆ మాండోకర్ని పిలవండి. సార్, నేను మీ దగ్గర ఏది దాయలేదు సార్. నన్ను నమ్మండి సార్. అటువంటి రిపోర్ట్ ఏది నాకు రాలేదు సార్. మీరు కావాలంటే నా ల్యాప్టాప్, నా మెయిల్ ఐడి చెక్ చేసి చూడండి. అది మేము చేస్తూనే ఉన్నాం. దొరికిందా? సార్, లేదు. స్పామ్లో చెక్ చేయండి. సార్, మీ దగ్గర నేను ఎందుకు దాయాలి సార్? మీ డ్యూటీ ఎప్పుడు ముగుస్తుంది? సార్, 4ంటికి. అయితే 15 మినిట్స్ ముందే వెళ్ళు. సార్, అది నా ల్యాప్టాప్ తీసుకెళ్ళొచ్చా? అది మా దగ్గర ఉంటుంది. ఓకే, సరే సార్. జై హింద్ సార్. సార్, ఇప్పుడు ఏం చేస్తారు? నా అనుమానం ఇంకా తీరలేదు. ల్యాప్టాప్ని సైబర్కి పంపించండి. వాళ్ళతో డిలీట్ అయిన మెసేజెస్ని వెంటనే రికవర్ చేయమని చెప్పండి. ఖాన్, ఈ మాండోకర్ గురించి కొంచెం పూర్తిగా విచారించు. తను బాగా మంచివాళ్లాగా నటిస్తున్నాడు. మంచివాడిగా ఉండడానికి, మంచివాళ్లా నటించడానికి చాలా తేడా ఉంది. సార్, స్నేహ పిఎం రిపోర్ట్ వచ్చింది. సార్, అకార్డింగ్ ద పిఎం రిపోర్ట్ డెత్ స్ట్రాంగులేషన్ ద్వారా ఏర్పడింది. నెక్ మీద మార్క్స్ ఉన్నాయి కదా, అవి అంత డీప్ గా లేవు సార్. తను హ్యాంగ్ చేసి చంపే ఛాన్సెస్ లేవు సార్. ఇంకా రేప్ కూడా జరగలేదు. ఆ బాడీలో కట్ మార్క్స్ ఉన్నాయి కదా, అక్కడ బ్లడ్ ఉంది. అది రాళ్ల వల్ల. అంటే ఇది మర్డర్ కాదు, సూసైడ్ కాదు. ఎస్ సార్. సో అకౌంట్ ఇంకా వాకాపూర్ నుంచి రమేష్ ఇంకా రక్ష డీటెయిల్స్ వచ్చాయి సార్. సేమ్ ప్యాటర్న్ సార్. ముందు విషయాన్ని ఇచ్చారు, ఆ తర్వాత గట్టిగా రాయితో చెట్ల పిల్ల ముఖం మీద కొట్టారు. గుర్తు తెలియకుండా చేశారు. ఇంకొక విషయం సార్, ఆ డ్రగ్ అంత సులభంగా మెడికల్ షాప్లో దొరకదు సార్. ఒకటి అది ఫ్యాక్టరీ నుంచి తీసుకురావాలి, లేదంటే ల్యాబ్ నుంచి తీసుకురావాలి. గానూరి గ్రామంలో ఎన్ని కెమికల్ ఫ్యాక్టరీస్ ఉన్నాయో నువ్వు వెళ్ళి కనుక్కో. ఏదైనా లీడ్ దొరకచ్చు.
మనకి స్నేహ బాడీ దొరికిన చోట ఎన్ని ఫోన్లు యాక్టివ్గా ఉన్నాయో తెలుసుకో. ఏ మొబైల్ నెంబర్లు యాక్టివ్గా ఉన్నాయో నువ్వు చెక్ చేయి. ఎస్ సార్. స్నేహ బస్ స్టాండ్లో ఏం చేస్తోంది? సార్, గానూరి విలేజ్లో ఒక కెమికల్ ఫ్యాక్టరీ ఉంది. అక్కడున్న ప్రజల దగ్గర అంతా విచారించాను. వాళ్ళేమంటున్నారంటే ఆ డ్రగ్ని బయటకు తీసుకురావడం ఇంపాసిబుల్ అని. సంగ్రామ్, అన్ని విషయాలకు కూడా ఒక దారుంది. డ్రగ్స్ బయటకు వచ్చాయి. ఎవరైనా ఏదైనా చూసారేమో కనుక్కో. రైట్ సార్. హలో, నాకు త్వరగా రిపోర్ట్ కావాలి, ఏది ఏమైనా సరే. సారీ సార్. సార్, ఆ ఫ్యామిలీ మొత్తం అకోలాకి వెళ్ళింది కులదైవం దర్శనానికి. ఇక అశోక్ తను ముంబైకి వెళ్ళాడు. తన బస్సు రిజర్వేషన్ నాకు చూపించాడు. కానీ ఆ స్నేహ క్లాసెస్ నుంచి అకోలాకి వెళ్లాల్సింది, అందుకే బస్ స్టాండ్కి వెళ్ళింది. బస్ స్టాండ్ లో సీసీటీవీ ఫుటేజ్? సీసీటీవీ లేదు సార్. సీసీటీవీ లేదా? సార్, స్నేహ బాడీ పక్కన ఒక నెంబర్ యాక్టివేట్ గా ఉంది. అది ఎవరి నంబర్? మండోకర్. యూనిఫామ్ వేసుకుంటే నిజాయితీగా పనిచేయాలి. సరే, నిజం చెప్పే. ఎందుకంటే నువ్వు మా డిపార్ట్మెంట్ మనిషివి. నీ మీద చెయ్యేస్తే బాగుండదు. కానీ నువ్వు మాత్రం నిజం చెప్పలేదంటే ఖచ్చితంగా 4 దెబ్బలు పడతాయి. చూడు, స్నేహం మర్డర్ ఎక్కడ జరిగిందో అక్కడ నీ మొబైల్ లొకేషన్ చూపించింది. ప్రూఫ్ మా దగ్గర ఉంది. నీ మీద నేను కేసు ఫైల్ చేయగలను. 5 మర్డర్స్ ఫైల్ చేయగలను. నిజం చెప్పవా సంగ్రామ్? లేదు, వద్దు సార్. సార్, నేను తప్పు చేశాను సార్. సార్, నాకు ఒక్కొక్క మర్డర్ జరిగినప్పుడల్లా ₹1,00,000 వచ్చాయి సార్. ఎవరి దగ్గర నుంచి? అది నా చిన్న వయసు ఫ్రెండే. రెండు జంట పక్షులు గూట్లో ఉండవు, జైల్లోనే ఉంటాయి. ఒకటిగా కలిసి. టకటకా చెప్పేసాయి. సుమతిని పెళ్లి చేసుకోవాలని నా ప్లాన్లో ఒక భాగం. ఒక్కొక్కరినిగా కుటుంబంలో ఉన్న వాళ్ళందరినీ నా దారికి అడ్డంగా ఉన్న వాళ్ళని తప్పించాలనుకున్నాను. నా ప్లాన్లో మొదటగా వచ్చింది సూరజే. వాడు అన్నయ్యని వెతుక్కుంటూ బయటికి వెళ్ళాడు. నువ్వు అన్నయ్యనే కదా వెతుకుతున్నావు? జ్యూస్ తాగుతావా? ఇదిగో తీసుకో, తాగు. సూరజ్, రాయితో వాడి మొహం పగలగొట్టాలనుకున్నాను, కానీ స్నేహ అక్కడికి వచ్చేసింది. అప్పుడు నేను పారిపోయాను. తర్వాత టార్గెట్ రమేషే. ఏంట్రా ఇది? నేను అలవాటు వదిలేశాను రా. అరే, ఒక పెగ్ తాగితే ఏం కాదు. మండవసారికి చెప్పి నేను ఎవిడెన్స్ మొత్తం సెట్ చేశాను. తర్వాత రక్ష నంబర్ వచ్చింది. రక్ష, నువ్వు సురేష్ నన్ను అపార్థం చేసుకున్నావా? నువ్వు జయంత్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు కదా, తప్పకుండా చేసుకో. నేను నీకు సపోర్ట్గా ఉంటాను. నేను నీకోసం ఒకటి తీసుకొచ్చాను. తను ఒక పిచ్చి అమ్మాయి సార్. తను వాళ్ళ నాన్నగారిని కూడా అంతగా నమ్మద్దు, కానీ ఆ రోజు నన్ను అంత నమ్మింది. రితేష్ని కూడా నేను అలాగే చంపాను. రితేష్, నువ్వు క్రికెట్ రావాలి కదా, మీ నాన్నగారితో నేను మాట్లాడతాను. భయపడకు. ఇదిగో, నేను నీకోసం ఒకటి తీసుకొచ్చాను. నువ్వు అందరికీ విషం ఇచ్చి గొంతు నులిమి చంపేశావు. మరి స్నేహానెందుకు అలా చంపావు? నేను స్నేహాన్ని కూడా సరిగ్గా అలాగే చంపాలనుకున్నాను సార్. కానీ ఏంటి? అదేంటంటే నేనే అశోక్తో చెప్పాను. అదేంటంటే అన్ని హత్యలు ఒకేసారి చేస్తే అనుమానం వస్తుందని. అందుకనే స్నేహాన్ని వేరే విధంగా చంపడానికి ప్లాన్ చేస్తాం. ఇంట్లో వాళ్ళు అకోలా దర్శనానికి వెళ్ళినప్పుడు మేమేమనుకున్నామంటే సుమతిని చంపడానికి ప్లాన్ దొరికిందని అనుకున్నాం. నెక్స్ట్ వీక్ ఒక మంచి రోజు వస్తుంది, జాతర జరగబోతుంది. ఏమంటున్నావు? చేసేద్దామా? ఖచ్చితంగా. మిగతా వాళ్ళని చంపాం కదా, తన్ని అలాగే చంపుతాను. ఏమంటావు? చిన్నన్నా,
అయితే మీరందరినీ చెప్పారా? అరే స్నేహ, లేదు లేదు. అది నా తప్పు చిన్నాన్న, మిమ్మల్ని నమ్మాను కదా. మంచిదైంది నేను చార్జర్ మర్చిపోవడం. అప్పుడే నాకు తెలిసింది మీరు మా అమ్మని చెప్పడానికి ప్రయత్నిస్తున్నారని. చూడండి చిన్నాన్న, ఇక నుంచి మీ ప్లాన్స్ ఏవి చెల్లవు, సరేనా? నేను సిబిఐకి రిపోర్ట్ చేశాను, వాళ్ళు ఇక్కడికి వస్తారు. మీరు తప్పించుకోలేదు. నువ్వెందుకురా అందరినీ చంపేశావు? ప్రాపర్టీ కోసం సార్. మా ఫ్యామిలీ ప్రాపర్టీ నాకు మాత్రమే సొంతం కావాలనుకున్నాను. మరి మేడం మీరు? తనేం చెప్పాడో నేను అలాగే చేశాను. నేను ఒక కెమికల్ ఫ్యాక్టరీలో R&D డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. అక్కడి నుంచే ఈకోనెట్ తీసుకొచ్చి తినకి ఇచ్చాను. జైల్లో ఫ్రీ టైం చాలా ఉంటుందిగా, అక్కడ కూర్చొని ఆలోచించు. నీ కుటుంబంలోని 5గురిని చంపిన తర్వాత నీకేం దొరికిందో ఆలోచించు. కళ్ళ గంతలు కట్టి ఉంచడం అనేది చాలా తప్పు. అశోక్ తను మంచివాడినైనా అందరినీ నమ్మించాడు. అందువల్ల తన మీద ఎవరికీ అనుమానం రాలేదు. శత్రువుని కూడా నమ్మొచ్చు, కానీ ఇంట్లో వాళ్లే వెన్నుపోటు పొడిస్తే ఎలా ఉంటుంది? స్నేహకి సందేహం వచ్చింది. తను వెంటనే ఆ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి చెప్పుంటే గనక ఇలా జరుగుండేది కాదు. తర్వాత ఆ సురేష్ వాడు డబ్బు పిచ్చి పట్టిన దెయ్యం అయ్యాడే. అంతఃపురాన్ని సొంతం చేసుకుని అతని కలలకి కోట కడదాం అనుకున్నాడు. కానీ చివరికి ఏవైంది? ఆ కోటకి కింద 4 అమాయకుల సమాధులున్నాయి. అరే అవును సార్. డీసీపీ కాల్ చేస్తున్నారు. ఆందివే సార్, ఆందివే.